అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలే కానీ సమస్య కాకూడదు అన్నారు ఓ పెద్దాయన. కష్టాల్లో ఉన్న భర్తకు మనోధైర్యాన్నివ్వాలి కానీ సూటిపోటి మాటలతో కించపరచకూడదు. కానీ ఇక్కడ బతుకుబండిని భారంగా మోస్తున్న భర్తకు భార్యే సమస్యగా మారింది. బయట అప్పుల వాళ్ల వేధింపులు, ఇంట్లో భార్య టార్చర్ను తట్టుకోలేకపోయాడు. సమస్యల వలయంలో చిక్కుకున్న ఆ యువకుడు చివరకు చెట్టుకు వేలాడిన ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. బయట ఆర్థిక కష్టాలు, ఇంట్లో భార్య వేధింపులు. ఈ డబ్బు ప్రపంచంలో సామాన్యుడికి కాలం చెల్లింది. బతుకుబండి భారంగా మారింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కష్టపడ్డా ప్రతిఫలం రావడం లేదు. ఉపాధి లేకపోవడం ఒకటైతే, ఇంటికి వెళ్తే మనశ్శాంతి దొరకకపోవడం మరొకటి. ఈ రెండిటికీ కారణం ఓ సామాన్యుడు చెట్టుకు వేలాడిన ఘటన కరీంనగర్ జిల్లాలో కంటతడి పెట్టిస్తోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తలపెల్లికి చెందిన జగదీష్ 3 సంవత్సరాల క్రితం భార్యతో కలిసి కరీంనగర్ వచ్చాడు. వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఆటో నడుపుతూ జీవించాలనుకున్నాడు. ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరిగి చివరికి ఓ ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకుని మరీ ఆటో కొన్నాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా మారింది జగదీష్ పరిస్థితి. ఆటో సరిగ్గా నడవడం లేదు. పూట గడవడమే కష్టంగా మారింది. ఆటో కిరాయిలతో వచ్చిన దాంతో అతి కష్టం మీద జీవిస్తున్నాడు జగదీష్. కానీ లోన్ ఇచ్చిన బ్యాంకు వాళ్లు బకాయిల కోసం ఫోన్లు మొదలుపెట్టారు. దీంతో ఇంట్లో కూడా గొడవలు మొదలయ్యాయి. ఓవైపు బ్యాంకు నుంచి పదే పదే ఫోన్లు రావడం, మరోవైపు ఇంట్లో భార్య టార్చర్ తట్టుకోలేకపోయాడు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని జగదీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు నుంచి వేధింపులు, ఇంట్లో భార్య టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. పైగా తన అంత్యక్రియల కోసం ఎలాంటి డబ్బు ఖర్చు చేయొద్దని చెప్పిన మాటలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఎంతో కష్టపడే జగదీష్ను లోన్ బకాయిల కోసం వేధించారని అతని బంధువులు చెబుతున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి కాస్త సమయం ఇచ్చి ఆదుకోవాలి కానీ ప్రాణాలు తీసేంతలా వేధించారు అంటూ మండిపడుతున్నారు. వివిధ రకాలుగా నచ్చజెప్పి లోన్లు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బులు కట్టేటప్పుడు మాకు సరైన టైం అందకపోతే నానా రకాలైనటువంటి టార్చర్ చేసి వసూలు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చేటప్పుడు సరైన విధంగా ఆలోచించి లోన్లు ఇచ్చి తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఈ టార్చర్ అనేది లేకుండా సంయమనం పాటించి వసూలు చేయాలి. ఇప్పుడు ఈ విధంగా లోన్ తీసుకోవడం వల్ల బాంబర్ మాకు ఒక మనిషి లేకుండా కావడం జరిగింది. దీనికి మీరే సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. చూసారా, జగదీష్ ఒక్కరే కాదు, ఉపాధి సరిగ్గా లేని చాలా మంది సామాన్యులు తనువు చాలిస్తున్నారు. డబ్బుంటేనే బతుకు అన్నంతలా మారిపోయింది ప్రస్తుత సమాజం. ఎప్పుడూ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే మేలు చేయడం కాకుండా పేద మధ్యతరగతి వాళ్లని కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటేనే ఈ దుస్థితి మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్